గల్ఫ్ దేశాలకు వెళ్లి 4 రాళ్లు సంపాదించి కుటుంబాలను పోషించుకోవాలని ఎన్నో కలలతో వెళ్లిన ఎంతోమంది అమాయకులు ఏజెంట్ల మోసానికి బలై ఎడారుల్లో ఒంటెల కాపర్లుగా చిక్కుకుంటున్నారు. కనీస వస్తుల్లేని ఈ వలస కార్మికుల జీవితాలు అత్యంత హృదయ విదారకంగా ఉంటాయి. నాగరిక ప్రపంచానికి 100 కిలోమీటర్ల దూరంలో అంతులేని ఇసుక సముద్రం మధ్యలో వీరు ఒంటరిగా బతకాలి. ఎడారి వాతావరణం అత్యంత కఠినంగా ఉంటుంది. పగలు శరీరాన్ని కాల్చేసే భయంకరమైన ఎండ, రాత్రి రక్తం గడ్డకట్టే చలి. సరైన ఆశ్రయం లేని చిన్న టెంట్లలో విషపురుగులు, పాముల మధ్య వీరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిద్రపోవాలి. తినడానికి సరైన ఆహారం, త్రాగడానికి గుక్కెడు పరిశుభ్రమైన నీరు దొరకడం కూడా కష్టమే. కొన్నిసార్లు ఆకలికి తాళలేక ఒంటెల పాలు త్రాగి కడుపు నింపుకునే దయనీయ స్థితి వీరిది. ఇక యజమానులు, కఫీల్స్ క్రూరత్వం అంతా ఇంతా కాదు. ముందే పాస్పోర్ట్లు లాక్కొని నెలల తరబడి జీతాలివ్వకుండా బానిసల కంటే హీనంగా చూస్తారు. తీవ్రమైన అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి తీసుకెళ్లే నాథుడు ఉండడు. తప్పించుకుని పారిపోవటానికి దారి తెలియక తమను ఎవరైనా ఆదుకోకపోతారా అని ఆ ఎడారి ఇసుకలోనే నిశ్శబ్దంగా కన్నీరు పెడుతుంటారు. కుటుంబం కోసం వీరు అనుభవిస్తున్న ఈ నరకయాతన గల్ఫ్ వలస కార్మికుల జీవితాల్లో దాగి ఉన్న అత్యంత విషాదకరమైన చీకటి కోణం.